ఈ మాసంలో స్వామికి మారేడు దళాలు సమర్పిస్తారు. అడ్డుబొట్టు పెట్టుకుంటే శైవమని, నిలువు బొట్టు పెట్టుకుంటే వైష్ణవమని లోకంలో ఒక ప్రచారంలో ఉన్న అంశమే కానీ మారేడు పత్రితో కూడా స్మరించవచ్చు. అదే మార్గశీర్ష విశేషం. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. శివ ఆరాధనలో మనకి కొన్ని వస్తువులు గుర్తుకు వస్తూ ఉంటాయి. అంటే అభిషేకం చేసేటప్పుడు పంచామృతాలు, లేకపోతే పాలతో, అలాగే విశేషంగా కొబ్బరి నీళ్లతో, ఇలా మరి వీటితో పాటు శివ ఆరాధన అంటే మారేడు కూడా మనకి గుర్తుకు వస్తూ ఉంటుంది. ఈ మారేడు ఆకులు లేకపోతే మారేడు చెట్టు అంటే ఎంతో పవిత్రమైన చెట్లలో, వృక్షాలలో ఈ మారేడు ఒకటి అంటారు. ఈ మారేడుకే బిల్వ అని ఇంకొక పేరు కదా. కాబట్టి బిల్వ వృక్షాలు అలాగే మారేడు చెట్లు ఇవి శుభప్రదం అంటారు, చాలా పవిత్రమైనవి అంటారు. ఎంత పవిత్రం అంటే వాటిని అలా చూస్తే చాలట. అందుకే మారేడు చెట్టు అన్నది ఇంటి దగ్గర ఖచ్చితంగా ఉండాలి అని కూడా చెప్తూ ఉంటారు. చాలామంది భావిస్తూ ఉంటారు మారేడు మొక్క ఇంట్లో పెట్టుకోకూడదా అని. ఎందుకు పెట్టుకోకూడదు అంటారు అంటే అది బాగా పెరుగుతుందిగా. కాబట్టి మనకి ఇంట్లో అనేటప్పటికీ లోపల చిన్న చిన్న మొక్కలుగా పెట్టుకోవచ్చు, కానీ అది పెద్ద వృక్షమై ఉంటుంది కాబట్టి బయట పెట్టాలి అంటారు. ఎందుకంటే మహావృక్షంగా అది పెరగాలి అని, అంతేకాని పెంచుకోకూడదు అని కాదు. ఇలా ఈ మారేడు దర్శనం, అందుకే బిల్వాష్టకంలో కూడా మనకి అలా మారేడు ఆకులను లేకపోతే ఆ వృక్షాన్ని ఒక్కసారి చూస్తే చాలు ఎంతో శుభం కలుగుతుంది అని చెప్తారు. ఇక దగ్గరికి వెళ్ళి తాకితే మరింత శుభం. ఆ మారేడు దళాలను తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తే ఈశ్వరుడికి ఇంకా శుభం అని అంటారు. ఈ క్రమంలోనే మారేడు అనేటప్పటికీ ఎక్కువగా 3 ఆకులు అన్నది కలిపి ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఏకబిల్వం కూడా ఉంటుంది, కాకపోతే 3 ఆకులు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ 3 ఆకులు దేనికి ప్రతీక అంటే మనలో ఉన్న త్రిగుణాలకు ప్రతీక, అలాగే మనలో ఉన్న జాగృత్, స్వప్న, సుషుప్తి ఈ 3 అవస్థలకు ప్రతీక అని అంటారు. అలాగే ఈ మారేడు దళాలతో మనం పూజిస్తున్నప్పుడు మనకి చిన్నప్పటి నుంచి అంటే బాల్యావస్థ, ఆ తర్వాత కౌమారము అని అంటూ ఉంటాం కదా. అంటే ఒక్కొక్క అవస్థ దాటి చిట్ట చివరికి మనం వృద్ధాప్యంకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు కూడా అంతవరకు మనం ఉండాలి అంటే ఈ అవస్థలన్నీ చూసి అక్కడికి రావాలి అని. ఈ అవస్థలన్నీ చూసాము అంటే పూర్ణ ఆయుష్తో మనం ఉన్నాము అని అర్థం. కాబట్టి అపమృత్యు దోషాలు లేకుండా ఉండాలి అన్న ఈ బిల్వపత్రాలతో, మారేడు ఆకులతో శివునికి మనం పూజలు చేయటం అన్నది వింటూ ఉంటాం. అపమృత్యు దోషాలు ఉండవు, మనము చాలా చక్కగా పూర్ణ ఆయుష్తో పుష్కళంగా ఎప్పుడూ అన్ని శుభాలతో బ్రతుకుతాము అన్నది ఇక్కడ ఇంకొక నమ్మకం. అంతేకాకుండా ఈ మారేడు ఆకులతో రసం తయారు చేసుకుని చాలామంది స్వీకరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎన్నో అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో వాటికి ఇది మందుగా పనికొస్తుంది. కాకపోతే ఆయుర్వేద శాస్త్రం తెలుసున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా పుచ్చుకోవాలి అన్నది ఒక అవగాహనతో ఆ పాళాల్లో పుచ్చుకుంటే అప్పుడు మేలు జరుగుతుంది. అలాగే ఈ మారేడు పత్రిని భుజించటం కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే భయంకరమైన వ్యాధులకి కూడా ఈ మారేడు దివ్య ఔషధంగా పనిచేస్తూ ఉంటుంది. మరి ఇటువంటి మారేడుని కేవలం శివునికే మనం సమర్పిస్తామా అంటే ఎక్కువగా అదే అలవాటు. ఇంకా చెప్పుకోవాలి అంటే ఈ మారేడు వృక్షాన్ని శ్రీ మహాలక్ష్మి స్వయంగా సృష్టించింది అని చెప్తారు. ఐశ్వర్య కారకురాలు అంటే శ్రీ మహాలక్ష్మి, అంతే కదా. అమ్మవారిని ఆరాధిస్తే ఐశ్వర్యం. అయితే ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు సంపద అన్నది కాదు, మనలో ఉన్న చక్కని లక్షణాలు, మనల్ని నడిపించే సద్గుణాలు, సత్సంకల్పాలు, మంచి అలవాట్లు, ఇవన్నీ లక్ష్మీ అనుగ్రహం. అందుకే మారేడుతో శివునికి పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడు కళకళలాడుతూ ఉంటాం, ఎప్పుడు సంతోషంగా ఉంటాం, నవ్వుతూ ఉంటాం, ఆనందం మన సొంతం అవుతుంది, తృప్తితో బ్రతుకుతాం. ఇవన్నీ లక్ష్మీదేవి ఇస్తుంది. కేవలం డబ్బు ఇస్తే ఆనందం ఎప్పుడూ రాదు. అందుకని లక్ష్మీదేవి స్వయంగా సృష్టించిన వృక్షము ఈ మారేడు వృక్షం, బిల్వ వృక్షం అని చెప్తూ ఉంటారు.
లక్ష్మీ స్థానాలలో ఒకటి ఈ మారేడు ఆకు అని కూడా చెప్తారు. అందుకే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలన్నా మారేడుతో పూజలు మనం వింటూ ఉంటాం, చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ముఖ్యంగా ధనుర్మాసంలో మారేడు అంటే కేవలం శివునికి ఆరాధన కోసం మాత్రమే కాదు, ధనుర్మాసంలో వైష్ణవ ఆలయాలలో, ఇంకా చెప్పాలి అంటే తిరుమలలో కూడా వెంకటేశ్వర స్వామికి ఈ మారేడుతో విశేషంగా ఆరాధన అన్నది చేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారు, దీని గురించి మనం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. శివకేశవులకు అభేదం పాటించే మాసం కార్తీక మాసం మాత్రమే కాదు, మార్గశీర్ష మాసం కూడా. తిరుమలలో శ్రీవారి సన్నిధానంలో స్వామివారికి ప్రీతికరంగా నిర్వహించేటటువంటి ధనుర్మాస సంబంధిత ప్రత్యేక ఆరాధనోత్సవాలలో ఒక విశేషం, సంవత్సరమంతా కూడా స్వామివారి సేవలో వినియోగించేటటువంటి తులసి దళాలతో పాటుగా ఈ మాసంలో స్వామికి మారేడు దళాలు సమర్పిస్తారు. ఇది చాలా ప్రత్యేకమైన అంశం. అలాగే స్వామి సన్నిధానంలో ప్రతిరోజు వినిపించేటటువంటి సుప్రభాత సేవకు బదులుగా విశేషంగా తిరుప్పావైపాశురములను వినిపించడం రెండవ ప్రత్యేకంగా గుర్తించాలి. అలాగే స్వామి ప్రత్యేకమైన అలంకరణలలో స్వామివారి భుజం పైన చిలుకను అలంకరించడం, ప్రత్యేక ఉత్సవాలలో అంతర్భాగంగా కృష్ణ పరమాత్ముడిని సేవించడం ఈ మాసమంతా కూడా గమనించే అంశాలు అవుతాయి. వైష్ణవమైన శైవమైన రెండింటి అంతరార్థం ఒకటే. అడ్డుబొట్టు పెట్టుకుంటే శైవమని, నిలువు బొట్టు పెట్టుకుంటే వైష్ణవమని లోకంలో ఒక ప్రచారంలో ఉన్న అంశమే కానీ శివాజ విష్ణు రూపాయ రెండింటి అంతరార్థం ఒకటే. కార్తీక మాసంలో కాశీలో వెలసిన విశ్వేశ్వరుడిని, విశ్వనాథుడిని అర్చించడం కోసం ఆ వైకుంఠవాసుడు వైకుంఠాన్ని వదలి అన్నపూర్ణ సమేతుడైన విశ్వేశ్వరుడిని సేవించడం కోసం వస్తాడు. ఇది కార్తీక మాస ప్రత్యేకం. అలాగే మహేశ్వరునకు ప్రీతికరమైనటువంటి మారేడు పత్రిని పరంధాముడికి, విశ్వేశ్వరుడికి, విశేషంగా ఏడుకొండల వాడికి, వైకుంఠధాముడికి ఈ ధనుర్మాసంలో సమర్పిస్తారు. మారేడు పత్రికి మరో పేరు లక్ష్మీ రూపం. ఏ ఇంటిలో మారేడు మొక్కను పూజిస్తారో ఆ ఇంట సకల సంపదలు కలకాలం ఉంటాయి. మారేడు చెట్టు లక్ష్మీప్రదం. ఇంటి ప్రాంగణంలో మారేడు మొక్కను పెంచుకుంటే ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం విలసిల్లుతాయి. ఇవి చెప్పడం కోసమే కార్తీక మార్గశీర్ష మాసాలలో శివకేశవులకు అభేదం ప్రస్తావన చేసే నిమిత్తమే ఈ సేవలు. శ్రీయకాంతాజ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం అని ప్రతిరోజు ప్రతిధ్వనించేటటువంటి ఏడుకొండలలో విశేషంగా తిరుప్పావైపాశురాలను అనుసంధానం చేసుకునేటటువంటి క్రమంలో ఆ స్వామి సర్వపాపాని వేం ప్రాహు కటస్థ దాహముచ్యతే, అన్ని పాపాలను దహించేటటువంటి అగ్నిస్వరూపం గల వెంకటనాథుడు, వెంకట ఈశ్వరుడు. ఈశ్వర శబ్దం ఐశ్వర్యదాయకం కనుక ఆ పాపాలని తొలగించేటటువంటి వెంకటనాథుడిని భస్మం ధరించినా స్మరించవచ్చు, మారేడు పత్రితో కూడా స్మరించవచ్చు. అదే మార్గశీర్ష విశేషం. స్వామిని సేవించుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.